హాయ్ గైస్, అరుణాచలం ఇది ఒక అద్భుతం. తెలిసిన వారికి చెప్పనక్కర్లేదు, తెలియని వారికి ఎంత చెప్పినా సరిపోదు. మన సంకల్పం ఎంత గట్టిదైతే అంత త్వరగా నెరవేరుతుంది అంటారు. అలాగే అనుకోకుండా అరుణాచలం వచ్చాను. ఇక్కడ శివుడి కంటే అరుణాచల గిరి ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మహాశివుడు గిరి రూపంలో ఉంటాడు అని ప్రతీక. ఈ రాజగోపురం అక్షరాల 11 అంతస్తుల ఎత్తు. ఇక్కడే పెద్ద నందిని కూడా మీరు చూడొచ్చు. పక్కనే పాతాళ లింగం కూడా ఉంటుంది. ఇక్కడే ఫస్ట్ రమణ మహర్షి గారు మెడిటేషన్ చేసేవారు. ఈ పాతాళ లింగం కొంచెం కిందికి ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ లింగం ఒక సమాధి మీద నిర్మించబడినది. భగవాన్ రమణ మహర్షి గారు ఈ లింగం వెనకాల కూర్చొని మెడిటేషన్ చేసేవారు. ఎర్రలు తేళ్ళు కుట్టినా కానీ ఆయనకి స్పర్శ తెలిసేది కాదట. కొంచెం ముందుకెళితే అక్కడ కాశీపట్టణ రక్షకుడు కాలభైరవేశ్వర స్వామి ఎంతో తేజస్సుతో కనిపించాడు. అక్కడే చిన్న నందిని కూడా మీరు దర్శించుకోవచ్చు. తరువాత సాక్షాత్తు శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నాను. అక్కడ నుంచి డైరెక్ట్గా రమణాశ్రమంకి వెళ్ళాను. అక్కడ ఆయన చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు దిగిన ఫొటోస్ అన్నీ పొందుపరిచారు. భగవాన్ రమణ మహర్షి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపం అని అంటారు. ఈయన వృద్ధాప్యంలో ఈ ఆశ్రమంలోనే ఉండేవారు. అక్కడ అన్ని జీవులకి అనుమతి ఉంటుంది. అక్కడ మీరు నెమలులను కూడా చూడవచ్చు. తర్వాత అక్కడి నుంచి ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఉన్న స్కందాశ్రమము విరూపాక్షి గుహని దర్శించడానికి కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను. అక్కడ దారిలో అందరూ ఋషులు మునులు కొండ మీదనే నివసిస్తున్నారు. ఈ కొండ ఆల్మోస్ట్ 2.6 బిలియన్ ఇయర్స్ ముందు క్రియేట్ అయిందంట. దీన్ని మౌంటైన్ ఆఫ్ విజ్డమ్ అని కూడా అంటారు. స్కందాశ్రమం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడికి ఫారినర్స్ కూడా వస్తుంటారు. మీరు ఈసారి అరుణాచలం వెళ్తే తప్పకుండా స్కందాశ్రమం దర్శించండి. అక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అక్కడ మీరు కోతులను కూడా చూడవచ్చు. అలాగే కొండ మీద మీకు వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే అరుణాచలేశ్వర స్వామి ఆలయము 9 గోపురాలు మీకు కనిపిస్తాయి. అండ్ అరుణాచలం మొత్తం మీకు కనిపిస్తుంది. క్రిందటిసారి పౌర్ణమికి వచ్చినప్పుడు మోక్ష మార్గం వెళ్ళలేకపోయాను. ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి ఒక 1 అవర్ వెయిట్ చేసి మరీ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చాను. నాకైతే తిరిగి మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అని ఆశగా ఉంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ.